తాత ఎక్కడి నుంచి వచ్చినావు తాత? దావరి నుంచి వచ్చినమ్మా. ఎందుకు ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చినావు? మా సార్ వస్తాను, మా దొర. మీ దొర? దొర దేవుడు, దేవుడు 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 దేవుడు. ఎందుకు దేవుడు అయిండు కేసీఆర్ మీకు? అది వరకు మన ఇది కాంగ్రెస్ ఉండే, మన ఎన్టీ రామారావు వచ్చిండు. ఎన్టీ రామారావు బియ్యం వచ్చినాయి. బియ్యం వచ్చినాక మళ్ళీ ఈయన ఎవరు మన ఈయన పేరేం పేరు రాజశేఖర రెడ్డి. రాజశేఖర రెడ్డి వచ్చి రూపాయి కిలో బియ్యం అన్నాడు. రాజశేఖర రెడ్డి అప్పుడు ఆ పాలననే అప్పుడు ఇందిరాగాంధీ ఉన్నప్పుడు ఇల్లు అన్నీ ఇందిరాగాంధీ ఇచ్చింది. ఇప్పుడు సోనియా గాంధీ ఇల్లు లేవు, పాలు లేవు. సోనియా గాంధీ వచ్చిన కంచి ఏం మొత్తం ఏం లేవు. 70 ఏళ్ళ కంచి ఒక్క గుంట భూమి రాకపోయా, ఒక ఇల్లు రాకపోయా, ఏది రాకపోయా. మరి సమస్య అన్నది మన భూముల పట్ట కాయలు లేవు. మరి అప్పుడు లేని చరిత్ర ఇప్పుడు కొత్తగా ఈయన వచ్చాకంచి కేసీఆర్ వచ్చాకంచి కొత్తగా ఈ భూములు పట్టావుడు, సత్యునికి 5 లక్షలు ఇచ్చుడు, భూమికి ఎకరం భూమికి 6,000 ఇచ్చుడు, సంవత్సరానికి 12,000 ఇచ్చుడు. ఇవన్నీ కేసీఆర్ పుట్టించినాక ఇప్పుడు నడవంతర బస్సు ఫీజు పెడతామని, మా మొగళ్ళకు 4,000 ఇద్దామని, కుంటలకు 6,000 ఇద్దామని, మహిళలకు 2,000 ఇద్దామని, ఉండ్రలకు 3,000 ఇద్దామని ఇవన్నీ బొగరెత్తలు వేసి ఓట్లు మలుపుకున్నాడు. సరే మలుపుకున్నాడు. మరి గెలిచిన కంచెనే మరి ఏవి సన్న బియ్యం అని దొడ్డు బియ్యం సన్న బియ్యం చేసి పంపుతాడు. ఈ దొడ్డు బియ్యం ఈ బియ్యం వెళ్తాడు, మోడీ ఆడుతాడు. వీడు 1 కిలో బియ్యం ఇస్తాడు. వీడు గెలిచిన కంచెని. ఈయన వయసు ఎంత ఉన్నది? 50 ఏళ్ళకు ఉన్నది. నాది వయసు 75 ఉన్నది. ఆయన వయసు నాకున్నంత అనుభవం ఆయన లేదు. ఏది రేవంత్ రెడ్డికి లేదు. ఎంత ఉన్నది వయసు? ఆయన 50 ఏళ్ళు ఉన్నది. నాది 75 ఏళ్ళ వయసు ఉన్నది. ఈ పని చేసుకుని బతుకుతున్నాం. బుచ్చగాళ్ళకి ఏం ఆధారం లేదు. కూలీ రూపాయి 12,000 ఇస్తాడు. 12,000 ఆటో కిరాలు మాపిస్తాడు, బస్సు పెట్టి ఇవన్నీ పెట్టి అడ్డగోలు మమ్మల్ని ముంచి దోసుకోబట్టి నువ్వు ఏం సంపాదించి పెట్టినావు? మాకు అడ్డగోలు బోరేసి మమ్మల్ని ఓట్లు వేసుకున్నావు. సరే ఓట్లు వేసుకున్నావు, దాన్ని ఇల్వ కాపాడుకోవాలా? మహిళలు చీరలు ఎత్తారని ఉగాదికి ఇస్తాడు, ఉగాదికి ఇచ్చిండా ఇవ్వలేదు. మరి నువ్వు ఏం పుణ్యం కట్టుకుని అన్ని ముడేసుకుంటానో పక్క పెట్టుకుంటాను. ఇప్పుడు కేసీఆర్ తిన్నాడు. కేసీఆర్ ఏం తిన్నాడు? 1-2 పాలు తప్పు చేసినాడు. తప్పు చేసిన కేసీఆర్ మన ఇవి ఏంటి మహిళలు మన ఇల్లు కట్టుకుని 3 లక్షలు ఇచ్చాడు. ఆయన గెలుసు. ఇల్లు మందిరం ముంగట కథ అక్కడ అయిపోయి మీరు ఇప్పుడు ఇచ్చిండు అని వీళ్ళు మన ఇది బస్సులు పెరిగి పెడదాం, మహిళలకు 2,000 ఇద్దాం, పెంచి 4,000 ఇద్దాం అని అన్ని బోర్లు వేసి వరకు పూసుకుని బోర్ర పడరు. బోర్వారు రేవంత్ రెడ్డి గెలిపించి ఇప్పుడు ఈయన ఓడిపోయి 16 ఏళ్ళు అవుతుంది. 16 ఏళ్ళ కంటే సర్పంచ్ ఓట్ల 16 ఏళ్ళ సర్పంచ్ ఓట్లు అసలు ఇప్పుడు ఓట్లు అంటే వాడు ముఖం లేకుండా ఓట్లే పెడుతున్నాడు. ఎంటిపిసి ఓట్లు పెడుతున్నాడు, సర్పంచ్ ఓట్లు పెడతాడు. ముఖం లేదు, ఓట్లు వేస్తామంటే విలువ లేదు ఆయనకు. ఇక జీవితంలో బతకాడు, గెలువాడు. వాళ్ళ పొద్దుగా కాచి పోవాల్సిందే, చూసుకుని రావాల్సిందే. ఇంతవరకు ఇదే కేసీఆర్ జంపర్ మిజాటు 10 కోట్లతో గెలుతాడు. 10 కోట్ల ఓట్లతో గెలవకపోతే ఆడు నేను బతుకుంటే చెప్పలేనా 10 కోట్లు. ఇప్పుడు చూడు ఇవాళ సాయంత్రం వరకు 10 లక్షల మంది ఎక్కువ దిగుతున్నా తక్కువ దిగరు. నువ్వు ఇప్పుడు ఓట్లు ఆయన ఓట్లు లేవాడు అను. 1 ఓటు పడితే కాదు, ఏరే పోయినట్టు చూద్దా ఓటేయాడు. ఏరే పోయినట్టు చూద్దా ఓటేయాడు ఆయన. ఇక ఇన్న అమ్మ ఇంతవరకు చాలు ఇక నాన్న.